హలో అండి. 3 ఇయర్స్ ముందు ప్లాన్ చేస్తే ఇప్పటికి సెట్ అయ్యిందండి. అది ఎక్కడికో తెలుసా అండి? కర్ణాటక రాష్ట్రంలోని బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ చిక్మగళూర్. ఇక్కడ ఎంతో అద్భుతమైన వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చు, కాఫీ ప్లాంటేషన్స్కి వెళ్ళొచ్చు, వైల్డ్ లైఫ్ శాంచురీకి వెళ్ళొచ్చు. ఇక్కడ ఎన్నో బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయండి. క్లైమేట్ అయితే అద్దిరిపోతుంది. ఇంకా ట్రెక్కింగ్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి. సో ఎంతో బ్యూటిఫుల్గా ఉన్న ఈ చిక్కమగళూరులో ఉన్న లొకేషన్స్ గురించి, రిసార్ట్స్ గురించి, వాటి యొక్క కాస్ట్ డీటెయిల్స్, నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి. మేమైతే 3 days 2 nights ఈ ట్రిప్ని ప్లాన్ చేశాము. ఇప్పుడు మనం వెళ్తున్న రిసార్ట్ వచ్చేసి కెమ్మనగుండి హిల్ రిసార్ట్ అండి. యాక్చువల్గా ఈ ఎస్టేట్, ఈ సరౌండింగ్ ప్లేసెస్ అన్నీ అప్పటి మైసూర్ కింగ్ కృష్ణరాజ ఒడియార్దండి. ఆ తర్వాత ఆయన గవర్నమెంట్కి డొనేట్ చేయడము, తర్వాత వీళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఇది వచ్చేసి ఈ రిసార్ట్ యొక్క ఆఫీస్ అండి. ఆల్రెడీ ఆన్లైన్లో 3 మెంబర్స్కి పేమెంట్ చేసేసాము. ఇప్పుడు 4th పర్సన్కి ఇక్కడ పేమెంట్ చేయించుకుంటున్నారు. ఇదే ఆఫీస్లోనే మనం ఇక్కడ షెడ్యూల్ చూడొచ్చండి. డే 1 ఏంటి, డే 2 ఏంటి అని, చెక్ ఇన్, చెక్అవుట్, ఆల్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి ఉంటారు. మనం ఇక్కడ చెక్ ఇన్ టైంలోనే మనం ఒక స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ కార్డ్ చూపించాలండి, లైక్ ఆధార్ కార్డు అండ్ బుకింగ్ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలి ఇక్కడే మనము. అండ్ మనం హెబ్బే ఫాల్స్కి వెళ్తున్నామా లేదా, ట్రెక్కింగ్కి వెళ్తున్నామా లేదా అనేది ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తే దాని తగ్గట్టుగా వీళ్ళు మనకి ప్లాన్ చేస్తారండి. యాక్చువల్గా ఈ రిసార్ట్ బుక్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి సేఫ్టీ అండి. ఎందుకంటే దీన్ని గవర్నమెంట్ రన్ చేస్తుంది కాబట్టి. బట్ స్టార్టింగ్లో ఆఫీస్ చూశాక ఏంటబ్బా ఇలా ఉంది అనుకున్నాను. బట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత తెలిసింది రిసార్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, పీస్ఫుల్గా ఉంటుంది. వ్యూ అయితే చాలా అద్దరిపోతుంది. ఇంకా డిఫరెంట్ కేటగిరీస్లో మనకి రూమ్స్ అవైలబిలిటీలో కూడా ఉన్నాయండి. స్టార్టింగ్ వచ్చేసి 2500 పర్ హెడ్ నుంచి 4500 పర్ హెడ్ దాకా ఉందండి. సో మనకి ఏ రూమ్ కావాలంటే అది ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ని మీకు చూపిస్తాను పదండి. సో ఇదేనండి మనం తీసుకున్న రూము. రైట్ సైడ్ వచ్చేసి లివింగ్ ఏరియా ఇచ్చున్నారు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి బాత్రూమ్ ఇచ్చున్నారు. రండి హైజీన్గా ఉందో లేదో చెక్ చేద్దాం. డెంటల్ కిట్ ఇచ్చున్నారు, హ్యాండ్ వాష్, బాడీ లోషన్ ఇచ్చున్నారు. ఇక్కడ వచ్చేసి షాంపూ అండ్ సోప్ లిక్విడ్ ఇచ్చున్నారండి. హాట్ వాటర్, కోల్డ్ వాటర్ రెండు ఎనీ టైం వస్తూనే ఉంటాయి. షవర్ ఇచ్చున్నారు. సో 2 towels ఇచ్చున్నారు. సో అన్ని బేసిక్ నీడ్స్ అన్నీ నీట్గా ఇచ్చున్నారండి. హైజీన్గానే ఉంది. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ సైడ్కి షూ ర్యాక్ ఇచ్చున్నారండి. మేము ఆల్రెడీ ఇక్కడ ట్రెక్కింగ్ కోసం తెచ్చుకున్న ఎక్స్ట్రా షూస్ పెట్టేసుకున్నాము. అండ్ ఇక్కడ సైడ్కి వచ్చేసి ఒక ఎక్స్ట్రా బెడ్ ఇచ్చున్నారండి. అండ్ ఇక్కడ వచ్చేసి వార్డ్రోబ్ ఇచ్చున్నారు. అండ్ ఈ సైడ్కి వచ్చేసి మనకి క్వీన్ సైజ్ బెడ్ ఇచ్చున్నారండి. అండ్ ఇక్కడ వచ్చేసి వాల్కి ఫ్యాన్ మౌంట్ చేసి ఉంది. యాక్చువల్గా ఇక్కడ క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది, ఫ్యాన్ అవసరం ఉండదండి బేసిక్గా. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఆల్ అవుట్ ఇచ్చున్నారు. అండ్ ఆ సైడ్కి వచ్చేసి మనకు ఒక సర్చ్ లైట్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటుగా ఒక వాటర్ హీటర్, వాటర్ బీకర్ అండ్ 2 glasses ప్రొవైడ్ చేశారండి. సో ఈ సూట్లో బేసిక్ నీడ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తూ రూమ్ స్పేషియస్గా, హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారండి. సో చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం బాల్కనీలోకి ఎంటర్ అవుదాము. వావ్, ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ మనకి 2 చైర్లు కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడున్న నేచర్ని, క్లైమేట్ని, బ్యూటిఫుల్ లొకేషన్స్ని ఎంజాయ్ చేయడానికి 300 kilometers రావడం పెద్ద విషయం కాదనిపించిందండి నాకైతే. ఇక ఫుడ్ విషయానికి వస్తే వీళ్ళు 3 meals ప్రొవైడ్ చేస్తారండి. అన్ని బఫే సిస్టమ్సే. మనకి ఏం మాత్రం డిసప్పాయింట్ లేకుండా డిఫరెంట్ వెరైటీస్లో హ్యాపీగా తినొచ్చండి, మనకి ఇష్టం వచ్చినంత. యాక్చువల్గా మేము లంచ్ చేసి హెబ్బే ఫాల్స్కి వెళ్ళామండి. అదైతే అల్టిమేట్గా ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక హెబ్బే ఫాల్స్ నుంచి తిరిగి వచ్చినాక మనకి ఇక్కడ స్నాక్స్ ప్రొవైడ్ చేశారండి. ఆలూ బజ్జీ అండ్ వంకాయ బజ్జీ విత్ టీ అండ్ కాఫీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ స్నాక్స్ తర్వాత 7 o'clockకి మనకి బాన్ఫైర్ స్టార్ట్ అయిపోయిందండి. రూమ్స్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి అంతాక్షరి పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ యాక్టివిటీస్ వచ్చేసి ఓన్లీ క్యారమ్స్ ఉందండి. ఇంకా వేరే ఏం యాక్టివిటీస్ నాకు కనిపించలేదు. సో ఓవరాల్గా ఈ రిసార్ట్ పైన నా ఒపీనియన్ వచ్చేసి కాస్ట్ పరంగా రీజనబుల్, రూమ్స్ అండ్ హైజీన్ వచ్చేసి సూపర్గా ఉన్నాయి. లొకేషన్స్ అండ్ నేచర్ పరంగా అయితే ఎక్సలెంట్, యాక్టివిటీస్ పరంగా అయితే వేస్ట్,
ఫుడ్ అయితే సూపర్గా ఉంటుందండి. అండ్ మెయిన్గా జెడ్ పాయింట్ ట్రెక్కింగ్కి హెబ్బే ఫాల్స్కి వెళ్ళాలంటే ఈ హిల్ స్టేషన్లో గవర్నమెంట్ రన్ చేస్తున్న ఈ రిసార్ట్ అయితే ఎక్సలెంట్ అని నా ఒపీనియన్ అండి.